ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది, లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయిగా అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసుగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు, ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు, మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు, లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పి ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. ఎందుకంటే చదువుకోవద్దు, వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, గౌన్లోళ్ళు ఈదులు గీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలా, వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలి. గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళది. నాది దానికి విరుద్ధం. మా పిల్లలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి సాధించాలి, చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. ఈ చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని ఇస్తుంది. ఆ చదువుకు ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది, మీ సోదరుడిగా, మీ వాడిగానే మాటిస్తున్నా. ఏం కావాలనో అడగండి, అన్నిది ఇచ్చే బాధ్యత నాది. ఇంకో దగ్గర అయితే అవసరమైతే ఆపుతా, ఇంకెక్కడన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే అక్కడనో ఇక్కడనో ఇంకేదాన్ని ఉంటే నల్లా బంద్ చేసి అయినా కాలు ఇక్కడ మలుపుతా. మీరేం ఫికర్ పెట్టుకోకరి, నేనున్నా, మీరు కావాల్సింది చేసుకోండి.